నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూన్ 12వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూసినట్లయితే కనుక మీకు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి రోజుగా రేపటి రోజు ఉండబోతోంది. ఇంట్లోనూ కుటుంబ సభ్యులతో మీరు చక్కగా సమయాన్ని కలిసి గడుపుతారు. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున బంధుమిత్రులను కలిసే వీలు కనిపిస్తోంది. అదేవిధంగా బంధువుల నుండి కూడా మీరు ఒక శుభ వార్తను వింటారు. వృషభ రాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉద్యోగస్తులకు రేపటి రోజున మీరు చేసేటటువంటి ఏ పని అయినా కానీ త్వరగా పూర్తి చేస్తారు. తద్వారా మీరు పని ఒత్తిడి నుండి కూడా బయటపడగలుగుతారు. ఆఫీసులో మీకు మంచి గుర్తింపు లభించబోతోంది. ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి అదేవిధంగా మీకు తిరిగి రావాల్సినటువంటి డబ్బులు కానీ ఈ సమయంలో చేతికి అందే అవకాశం కనిపిస్తోంది. ఆర్థికమైనటువంటి సమస్యలు కూడా ఇక తొలగిపోతాయని చెప్పుకోవాలి. ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆగిపోయిన పనులు కూడా మీరు పూర్తి చేస్తారని చెప్పొచ్చు. అలాగే అనుకున్న పనులను కూడా మీరు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు మాత్రం చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు మీరు మాత్రం దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ఇలా ఇదివరకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే గనక వాటి నుండి మీకు డబ్బు అనేది చేతికి అందుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. ఇక వీరికి ఆర్థిక పరంగా మేలు చేకూరబోతోంది. ముఖ్యంగా మీ కృషితో లక్ష్యాన్ని తేలికగా చేరతారు. అడుగడుగున అవరోధాలు కనిపిస్తున్నాయి, కానీ వాటిని మీరు అయితే అధిగమిస్తారు. ధనలాభం కనిపిస్తోంది. మంచి నిర్ణయం ద్వారా మీకు శుభాలు చేకూరతాయి. బాధ్యతలను మీరు శ్రద్ధతో నిర్వహించాలి. తెలియని ఖర్చులు కూడా ఎదురవుతాయి. అందరినీ నమ్మకూడదు. ఇబ్బంది కలిగించే వాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. మిత్రుల సూచనలతో విజయం దొరుకుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున ఈ యొక్క వృషభ రాశి వ్యాపార పరంగా చూస్తే వ్యాపారస్తులకు వ్యాపారంలో చక్కగా లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా మీరు దృఢంగా మారే సూచనలు ఉన్నాయి. మీరు చేసే పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీకు రావాల్సినటువంటి బిల్స్ కూడా ఈ సమయంలో చేతికి అందుతాయి. ఇక అదే విధంగా బ్యాంకు పరమైనటువంటి లోన్స్ ఎవరైనా ప్రయత్నిస్తే గనుక మీకు చక్కటి అవకాశాలు కనిపిస్తాయి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి. ముఖ్యంగా భయాన్ని వదులుకోవాలి. ముఖ్యంగా రేపటి రోజున తొందరపాటుగా ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. ఏ వ్యవహారంలో కూడా పెట్టుబడులు పెట్టకూడదు. సాధ్యమైనంత వరకు కూడా వృషభ రాశి వ్యక్తులు వ్యాపార పరంగా 4 కోణాల నుండి ప్రయత్నించాలి. అన్ని విధాలుగా చక్కగా ఎంక్వైరీ చేసుకొని ఆలోచించిన తర్వాతనే నూతన పెట్టుబడులు పెట్టడం జరపడం మంచిది. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందటానికి రేపటి రోజున మీ ఇష్టదేవ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. కుదిరితే రేపు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేస్తే విశేష శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్